నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధానంకు వచ్చి మనం ఎప్పుడైతే సాగిలపడి ఆయన యొక్క ఒపీనియన్ లో మనం వెళ్ళిపోతామో, ఆయన యొక్క కంట్రోల్ లో ఎప్పుడైతే వెళ్తామో మన రక్షకుడు గురించి మనకు తెలుస్తుంది, మన దేవుని గురించి మనకు తెలుస్తుంది. మీ దేవుడు ఎవరు అంటే, నీ రక్షకుడు ఎవరు అంటే నీవు ఇంకా అద్దు చెప్పవు. నా రక్షకుడు నా జీవితంలో ఇదే ఉన్నాడు, నా రక్షకుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నా రక్షకుడు విమోచకుడై ఉన్నాడు, నా రక్షకుడు నా జీవితంలో ప్రత్యేకమైన వాడు అని చెప్పి మనం చెప్పగలుగుతాం. రక్షకుడికి మనకి మధ్యన ఒక అగాధం వచ్చింది. రక్షకుడికి తెలుసుకోవాలన్నా మనకి కూడా మధ్యలో ఒక అగాధం వచ్చింది. ఏంటి అగాధం అంటే చీకటి అనే అగాధం వచ్చింది, లోకం అనే అగాధం వచ్చింది. కానీ మనము ముందుగా క్రీస్తుకు పూర్వం వెళ్తే దానియేలు ప్రవచన ప్రకారము, దానియేలు 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం ప్రకారము మనకి క్రీస్తుకు పూర్వానికి క్రీస్తు శకానికి మధ్యలో 14 తరాలు మనకి ప్రవక్తలు లేరు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు లేవు. యేసుక్రీస్తు యొక్క జననము ఎక్కడితో ఆగిపోయిందంటే మలాకీతోనే ఆగిపోయింది. యెషయా ప్రవచించాడు, పెద్ద ఇర్మియా ప్రవచించారు, యెహెజ్కేలు ప్రవచించాడు, చిన్న ప్రవక్తలు ప్రవచించారు, పెద్దవారు కూడా అందరూ కూడా ప్రవచించారు. కానీ మలాకీకి వచ్చేసరికి అది ఎండ్ అయిపోయింది, అది చివరైపోయింది. యేసుక్రీస్తు జననానికి లేకపోతే యేసుక్రీస్తు పూర్వానికి కూడా సకానికి మధ్య